సరే, మెట్టుకు ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరం ఆనంద సంతోషాల పత్రిక అని ఆ పత్రికకు పేరు పెడతారు. ఈ పత్రిక అపోస్తులైన పౌలు వారు 3 అంతస్తుల భవంతి కలిగిన ఓ పెద్ద మందిరం కట్టి ఓ 10,000 మంది విశ్వాసులకు కాపరిగా ఉండి ఆ కాపరిగా ఉంటున్న దినాలలో వ్రాసిన పత్రిక కాదు, ఆనంద పత్రిక. ఓ రోల్స్ రాయల్ కారు కొని ఓ 1,00,000 మంది ఆత్మలను సంపాదించి ఆ 1,00,000 మంది ఆత్మల ద్వారా ₹1,00,000 కానుకొస్తే ఆ ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని సమృద్ధిలో రాసిన పత్రిక కాదు ఫిలిప్పీ పత్రిక. ఒక అందమైన ఇల్లు, తను అనుభవించడానికి చక్కటి సోఫా సెట్, చక్కటి రుచికరమైన భోజనాలు, ఇలా పిలిస్తే పలికే పనివాళ్ళు, అలా కాలెత్తితే కారు, కాలు దించితే కారు, ఇలాంటి సుఖవంతమైన స్థితిలో రాసిన పత్రిక కాదు ఫిలిప్పీ పత్రిక. తాను చెరసాలలో ఉన్నప్పుడు, బంధకాల మధ్యలో ఉన్నప్పుడు, కొరడాలతో కొట్టబడేటప్పుడు, సైనికుల చేత హింసించబడుతున్న శ్రమ కాలంలో పౌలు పత్రిక రాశాడు. ఎక్కడ నేనెంత బాధ అనుభవిస్తున్నానో చిన్న బాధ విషయం కూడా రాయకపోయిగా అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని ఆనందంతో కూడుకున్న ఒక దివ్యమైన పత్రిక రాశాడు. పౌలు రాసిన ప్రతి పత్రికకు ఒక్కొక్క క్యాప్షన్ పెడతారు భక్తులు. కానీ ఈ పత్రికకు ఏమని పేరు పెడతారో తెలుసా? ఆనంద పత్రిక, ఆనంద సంతోషాల పత్రిక అనండి కొంచెం పెద్దగా. ఎక్కడుండి రాశాడు? చెరసాలలో, సంఖ్యల మధ్యలో, బాధల మధ్యలో ఉండి, మానవ భాషలో బంధకాల మధ్యలో ఉండి ఈ సంతోష పత్రిక రాశాడు. కొంతమంది ఉంటారు, ఏ బాధ ఉండదు వాళ్ళకి, మంచి ఇల్లు, చక్కటి ఉద్యోగం, మంచి ఆదాయం, సుఖవంతమైన జీవితం, ఇంటి అద్దె కూడా నెలకొచ్చి ఒక ₹50,000 వస్తాయి. కానీ మొఖాలు చూస్తే ఎప్పుడు చూసినా అవధం దాగిన మొఖాలు ఉన్నట్టుంటాయి. ఎప్పుడు చూసినా ఆడు ముఖం చూస్తే మనకు నీరసం వస్తుంది. ఎప్పుడు చూసినా ఆ మాట అనకూడదు. ఒక 7 రోజుల పాటు ట్యాప్ ఓపెన్ చేస్తే బలవంతా ఉడికిపోయిన తర్వాత ఉంటాడు చూసారా, ఏ ట్యాప్ అని నన్ను అడగొద్దు, ఊగులాడుతూ ఉంటాడు చూసారా, ఎప్పుడు అవధం దాగిన ముఖాలు కనపడుతూ ఉంటాయి. ఒరే, తిండి లేదా? తిండి ఉంది. బట్ట లేదా? బట్ట ఉంది. సుఖంగా బ్రతకటానికి అన్నీ లేవా? అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ ఉంటారు. నా ప్రభు బిడ్డలారా, లోకస్తులు సంతోషించే సంతోషాలు వేరు, దేవుని బిడ్డలు సంతోషించాల్సిన విషయాలు వేరు. లోకస్తుడు ఉన్నాడే సెల్ ఫోన్, వాడి సంతోషం. లోకస్తుడు ఉన్నాడే టీవీ మీడియా, వాడి సంతోషం. లోకస్తుడు ఉన్నాడే గంటల తరబడి వాట్సాప్ స్టేటస్ దగ్గర గడపటం, వాడి సంతోషం. లోకస్తుడు ఉన్నాడే ఇన్స్టా, వాడి సంతోషం. లోకస్తుడు ఉన్నాడే కట్టుకున్న బట్ట, వాడి సంతోషం. లోకస్తురాలు ఉందే తను ధరించిన బంగారు ఆభరణాలు, తన సంతోషం. లోకపు స్త్రీలు ఉన్నారే వారు కట్టుకున్న మేడ మిద్దెలు, వాళ్ళ సంతోషం. క్రైస్తవుడు ఉన్నాడే వీటిలో వేటిలో సంతోషించడు. క్రైస్తవుడు సంతోషించే సంతోషాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకని హోషేయ గ్రంథంలో ఒక స్థలంలో రాయబడి ఉంటుంది, వినండి. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించు వాటి యందు నీవు సంతోషించవద్దు అంటాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించు వాటి యందు నీవు సంతోషించవద్దు. ఒకసారి పెద్దగా చెప్పండి. ఆగండి. ఇజ్రాయేల్ అనే చోట మీ పేరు పెట్టుకోండి. నా పేరు పెట్టకండి, ఈ పేరు పెట్టుకో తల్లి. రెడీ, 1 2 3 స్టార్ట్. అన్యజనులు ఉన్నారు,
ముఖానికి బాగా మేకప్ వేసి, నేను అందంగా లేనా, నేను అందంగా ఉన్నానే, నా ముక్కు భలే ఉందే, నా చుట్టూ భలే ఉందే, నా వంపు సొంపు భలే ఉందే అని అద్దం ముందు నిలబడి క్యాట్ వాక్ చేస్తూ ఉంటారు. అది ఎవరి సంతోషం? అది ఎవరి సంతోషం? అన్యజనులు సంతోషించే వాటి యందు నిజ క్రైస్తవుడు సంతోషించడు. ఓ ఓ ఓ ఓ ఓ నీ గుండెకు గాయం కలుగు చేసే మాట చెప్తాను. నువ్వు నిజ క్రైస్తవురాలువో డూప్లికేట్ క్రైస్తవురాలువో 7 చెకింగ్ పాయింట్స్. నువ్వు నిజ క్రైస్తవుడువో ఉత్తుత్తి క్రైస్తవుడిగా అయినోడువో నిన్ను నువ్వు చెక్ చేసుకునే 7 విషయాలు. ఒక నిజ క్రైస్తవుడు దేనిలో సంతోషిస్తాడు, అది మనకు తెలియాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవాలి. నంబర్ 1 చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను, స్వరం ఎత్తాలి, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 7 నెక్స్ట్ వర్స్ 7 నాతో కలిసి, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ ఇలాగ భావించుట నాకు ధర్మమే. నెక్స్ట్ కొంచెం బ్యాక్ రా తమ్ముడు, బ్యాక్ 6వ వచనం 5వ వచనానికి రా. సరే, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. ఇప్పుడు చెప్పండి, నిజ క్రైస్తవుడి సంతోషం ఏది? నోరు తెరవాలి. నిజ క్రైస్తవుడి సంతోషం ఏది? ఇంకోసారి చెప్ప. అబ్బా, ఆడి ఫోటో చూడండి ఎంత బాగుందో. నిజ క్రైస్తవుడు ఎప్పుడు ప్రార్థనలో సంతోషిస్తాడు. ఏ నాన్న, సాయంత్రం 7 అవుతుంది, కుటుంబ ప్రార్థన చేసుకుందాంరా అని చెప్పటంతో, ఆ పేరు వినటంతో, మమ్మీ కుటుంబ ప్రార్థన టైం అవుతుందా అని ఆనందంగా వస్తాడే నిజ క్రైస్తవుడు. నువ్వు చేసుకో మమ్మీ, పద్దాకన్నా ప్రార్థన నన్ను ఇబ్బంది పెట్టొద్దు మమ్మీ అని అన్నాడా, వాడు చర్చికి వచ్చిన డూప్లికేట్ క్రైస్తవుడు. రే బాబు 5 అవుతుందిలే, 5:30 అవుతుందిలే, 6 అవుతుందిలే, అరుణోదయ ప్రార్థన చేసుకోలే నాయన, కంఠధ్వని దేవునికి వినిపించు అని తండ్రి చెప్పినప్పుడు ఆ మాట వినటంతో, బాబోయ్ ఉదయం అవుతుందా, 5:30 అవుతుందా, అరుణోదయ కంఠధ్వని దేవునికి వినిపించాలి కదా అని ప్రార్థన నిమిత్తం ఆనందంగా లేచేవాడు నిజమైన క్రైస్తవుడు. ఒకసారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళు, బాల్కనీలో ఉన్న తమ్ముళ్ళు నా వైపు చూడండి. ప్రార్థన అంటే నీకు ఆనందంగా ఉంటుందా, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుందా? మందిరంలో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు ఆనందంగా ఉపవాస ప్రార్థనకు వస్తావా? ఏం ప్రార్థన, ఎంతసేపు ప్రార్థన, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలా అని ప్రార్థన నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుందా? ప్రార్థన నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టుందంటే నీ సంతోషం ఏదో ఉంది అని అర్థం. ఆనందించాల్సిన వాటిలో ఆనందించకుండా వేరే వాటిలో నువ్వు సంతోషిస్తున్నావు అని ఒక్కసారి ఆలోచించు. నిజ క్రైస్తవుని యొక్క ఆనందం ప్రార్థన. ప్రార్థనలో మోకరించాడా, ఆనందంగా ప్రార్థన చేస్తాడు, ఆనందంగా కేరింతలు కొడతాడు, ఆనందంగా కేకలేస్తాడు, ఏడ్చేటప్పుడు ఏడుస్తాడు, నవ్వేటప్పుడు నవ్వుతాడు, గంతులేసేటప్పుడు గంతులేస్తాడు. ప్రార్థనను భారంగా ఎంచడు. ఆ ప్రార్థన ఎలా చేస్తాడు అంటే ఆనందంగా ప్రార్థన చేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి.
ఒకసారి నా వైపు చూడండి. నిజ క్రైస్తవుడు, లోకస్తుల సంతోషాలు వేరు, నిజ క్రైస్తవుని సంతోషం వేరు. అపోస్తుడైన పౌలు వారు రోమపత్రికలో ఏమంటాడో తెలుసా? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ప్రార్థనలో ఆనందమై ఉన్నది అని అంటాడు. నిజ క్రైస్తవుడు భోజనంలో సంతోషించాడు. ఈరోజు మటన్ బిర్యానీ వండింది మా అమ్మ, గోంగూర మాంసం వండింది మా అమ్మ, పీతల బిర్యానీ వండింది మా అమ్మ, కప్పల బిర్యానీ వండింది మా అమ్మ, రొయ్యల బిర్యానీ వండింది మా అమ్మ, కుక్క బిర్యానీ వండింది మా అమ్మ, లొట్టలు వేసుకొని తినాలి అని నిజ క్రైస్తవుడు అనుకోడు. ఈ వారం ఉపవాసం ఉంటే బాగుండో, ఈ వారం కడుపు చంపుకుంటే బాగుండో, సంఘక్షేమం కొరకు ఏడిస్తే బాగుండో, ఈ రాత్రి నిద్ర చెప్పుకొని ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే బాగుండు, ఈ రాత్రి అంతా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తా నా యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడిపితే బాగుండు, రాత్రి అంతా నిద్ర చెప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసి తెల్లారి మొహం ఎట్టుంటుందో తెలుసా? ఊగులాడుతా. రాత్రి అంతా ఉపవాసం ఉన్నానన్న, నీరసం అంతా వచ్చిందన్న, ఎట్లుండడో తెల్లారి చూస్తే ఎట్టుంటుందో తెలుసా? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసిన కూరగాయ ఎంత తాజాగా ఉంటుందో అంత తాజాగా ఉంటాడు. ముఖంలో తెలియని సంతోషం ఎందుకురా అంటే ఆ వ్యక్తి ప్రార్థనను ఆనందంగా ఎంచుతాడు, దేవునితో గడపటాన్ని ఆనందంగా ఎంచుతాడు. దేవుని పాద సన్నిధిలో మోకరించడానికి మించిన ఆనందం నిజ క్రైస్తవుడి జీవితంలో మరొకటి ఉండకూడదు. ఒకసారి మీరు ఆలోచించండి. సూటిగా మిమ్మల్ని అడుగుతాను, నువ్వు నిజ క్రైస్తవుడువా, డూప్లికేట్ క్రైస్తవుడువా? కూర్చొని ఆలోచించు. రోజుకొచ్చి 3-4 గంటలు ఫోన్తో గడుపుతున్నావే, 1 గంట ప్రార్థన కూడా నీ జీవితంలో లేదంటే తమ్ముడా నువ్వు డూప్లికేట్ క్రైస్తవుడు. ఆ భక్తి బేజం నీ గుండెల్లో లేదు. ఏదో అమ్మా నాన్న వస్తున్నారు, నువ్వు వస్తున్నావు, బంధువులు వస్తున్నారు, నువ్వు వస్తున్నావు, రాకపోతే ఎవరో ఏమో అనుకుంటారని నువ్వు బలవంతంగా భక్తి చేసేవాడివే. కానీ ఆ భక్తి బీజం హృదయపూర్వకంగా నీ గుండెల్లో పుడితే ఈ చెత్తతో నేను నా టైం గడపటం ఏంటి? అదే నా ప్రభువుతో గడిపితే నశించిపోతున్న 10 మంది ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన మూలంగా ఎవరో ఒకరిని దేవుడు రక్షిస్తాడు కదా, వాళ్ళ బ్రతుకులో రక్షణను భిక్షగా దేవుడు ప్రసాదిస్తాడు కదా అని ఆ ప్రార్థనలో మోకరించేటప్పుడు, ఉపవాసంలో మోకరించేటప్పుడు దాన్ని బరువుగా ఎంచడు, బాధగా ఎంచడు. బరువుగా కాదు, బాధ్యత. ఏం బాధ్యత అమ్మా? బాధ్యత కాదు, భాగ్యంగా ఎంచుతాడు. బాధ్యత కొన్నిసార్లు బరువుగా అనిపిస్తుంది, భాగ్యం ఆనందంగా ఎంచబడతాది. నేను చెప్పిన మాట అవునా కాదా? బాధ్యత కొన్నిసార్లు బరువు అనిపిస్తుంది, భాగ్యం, ప్రార్థన నీ భాగ్యంగా ఎంచాలి. ప్రార్థనలో మోకరించావంటే అందుకోవాలా. ఆహా నా ధన్యత, ఓహో నా యేసయ్యా నీతో గడపటం నా భాగ్యం అయ్యా, నీ పాద సన్నిధిలో మోకరించడం నా ధన్యత అయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చే ఆ కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమని దాన్ని ఆనందంగా ఎంచేవారిగా ఉండాలి. ఒకసారి తమ్ముళ్ళారా చూడండి, సెల్ ఫోన్తో కాసేపు గడపడానికి నువ్వు సంతోషిస్తావా, మోకరించడానికి సంతోషిస్తావా? ఇప్పుడు T20 క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నట్టుంది అమ్మ. ఇది ఏషియా కప్, ఏ కప్ అది ఇప్పుడు? ఆహా 3-4 గంటల T20 మ్యాచ్ చూసావే, ఆ 3-4 గంటల టీవీ దగ్గర అతుక్కుపోయి కన్ను ఆర్పకుండా శివుడికి వాడు టీ బ్రేక్ ఇచ్చినా కూడా నీకు టీ బ్రేక్ లేదా? వాడు టీ బ్రేక్ ఇచ్చిన ఆ టీవీ దగ్గరే గుడ్లు అప్పగించట్లమ్మా. ఆ టీవీ క్రికెట్ మ్యాచ్ నీకు సంతోషం అయిపోయింది, కానీ ప్రార్థన నీకు సంతోషంగా లేదా? ఒకసారి ఆలోచించు. నిజ క్రైస్తవుడు ఆనందంగా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ఆనందంగా ఎంచుకుంటాడు. నంబర్ 1 చెక్ పాయింట్. నంబర్ 2 క్రైస్తవుడి ఆనందం. నిజ క్రైస్తవుడు కట్టుకున్న బట్టను బట్టి ఆనందించడం, ధరించిన ఆభరణాలను బట్టి ఆనందించడం, తాను వాడే కారును బట్టి ఆనందించడం,
కట్టుకున్న బిల్డింగులను బట్టి ఆనందించడు. క్రైస్తవుడి ఆనందం వేరుగా ఉంటుంది. ఏది రెండవది చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం. అది ఫోటో చూపించండి ఒకసారి, భలే ఉంది. చూడండి ఆడు ఒకసారి, ఆడు చూడండి. ఇంటర్నేషనల్ స్పీకర్ ఆడు. చూడండి, చెయ్యి కూడా అట్ట పెట్టాడు. నా వైపు చూడండి. రైట్, నాతో కలిసి ఆ మాట చెప్పండి. అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరోసారి, అందుకు నేను సంతోషించుచున్నాను. ఎందుకు? నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి. అందుకు నేను సంతోషించుచున్నాను. ఎందుకు? 7 అంతస్తుల భవంతి కట్టినందుక? నో. వెండి బంగారాలు సంపాదించినందుక? నో. సాలరీలో హైక్ వచ్చినందుక? నో. ₹1,00,000 కాస్త ఒకేసారి 2,00,000 రూపాయలు జీతమైనందుక? కాదు. మరి దేనిని బట్టి సంతోషిస్తున్నాడు? క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. సువార్త వ్యాపకం జరుగుతుంది. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన అన్ని ప్రాంతాల్లో మారుమోగుతూ ఉంది. అది కక్ష చేత కానీ, మెష చేత కానీ, మరొక కారణం చొప్పున కానీ నా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు కనుక నేను సంతోషించుచున్నాను. ఇలా క్రీస్తు ప్రకటిస్తూ ఉంటే ఇక ముందుకును నేను సంతోషిస్తాను. మీరు నిజ క్రైస్తవులైతే సంగారెడ్డిలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, మెదక్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, ఎల్లారెడ్డిలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, కరీంనగర్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మాట వినటంతో, దేవా, మా పరిచర్య ద్వారా ఇన్ని ప్రాంతాల్లో మీరు ప్రకటించబడుతున్నారా? మా దైవజనులు ఇన్ని లక్షల మందికి మిమ్మల్ని ప్రకటిస్తున్నారా? దేవా, ఇలాంటి పరిచర్యలో ఉండటం నా భాగ్యం అయ్యా. నిన్ను ప్రకటించే దైవ సేవకుల నీడలో పెరగటం మా భాగ్యం అయ్యా. సువార్త వ్యాపకం, సువార్త అనే వెర్రితనంతో బ్రతికే సంఘంలో సేవకుల మధ్యలో ఉండటం ఇది నా ధన్యత అని సువార్త ప్రకటిస్తూ ఉంటే మీరు ఇంట్లోనే టీవీలో వాక్యం వింటా కూర్చున్న చోటే అంతరంగం నాట్యం ఆడటం ప్రారంభిస్తుంది. ఒక్కళ్ళు కూడా సరిగ్గా చెప్పలా. ఎందుకంటే మన సంతోషాలు అయి కాదు. మనం ఏం తిన్నాం, ఏం తెచ్చుకున్నాం, ఏం కట్టుకున్నాం, మనకి ప్రభు ద్వారా ఏవి లబ్ధి కలిగింది, సంఘం ద్వారా నాకు ఏ లబ్ధి కలిగింది. పాస్టర్ గారు మాకు తలనొప్పి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడా లేదా? రాలేదుగా. అది వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, మా ఇంటికి రాలా. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మీ ఇంటికి రాలేదు కదమ్మా. రాలేదా అంటే లెక్కేసుకుంటున్నావు తెల్లే. అది కాదు. సంఘ స్థాపన వెనుకున్న మర్మం ఏంటో తెలుసా? బిల్డింగులు కట్టుకోవటం కాదు. మీ ఇంటికి వచ్చి భోజనం చేసి, మీరు మా దగ్గరకు వచ్చి భోజనం చేసి, అయ్యో అయ్యగారు అని అయ్యగారు వచ్చారని చికెన్ నుండి, మటన్ నుండి, కోడిని కోసి, కుక్కను కోసి వాటి ప్రాణాలు తీసి పాస్టర్ గారికి పెట్టి చివరికి ఆ పాస్టర్ గారిని విశ్వాసులు సమాధి పెట్టిలో పెట్టేస్తారు. సంఘ స్థాపన వెనుకున్న మర్మం ఏంటంటే సంఘం ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి. దేవుని వాక్య, నా వైపు చూడాలి, దేవుని వాక్యం సంఘం ద్వారా అన్ని ప్రాంతాలకు ప్రచురించబడాలి. ఆ సంఘం ద్వారా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే చాలు ప్రభువా, మేము ఇచ్చే డబ్బు సేవ కొరకు చక్కగా వాడబడుతుంది, మీ రాజ్య వ్యాప్తి కొరకై ఉపయోగపడుతుంది. ఇంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదని నిజ సంతోషం, నిజమైన క్రైస్తవుడు సువార్త ప్రకటనలో ఆనందిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ మధ్యకాలంలో ఎక్కడ మీటింగ్ పెడదామన్నా అనుకూలత లేదు. ఓ పాస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడతా, అయ్యగారు వీధుల్లో సువార్త ప్రకటిద్దామని ఉంది. సోరారంలో, సాయిబాబా నగర్లో, 60 గజాల్లో, ఈ ప్రాంతాలంతా వీధుల్లో వాక్యం ప్రకటించాలని ఉంది. కానీ కుదరట్లేదు అయ్యగారు, చాలా బాధ అయిపోతుంది అయ్యగారు అని నా వైపు చూసి నవ్వుతా ఒక మాట అన్నాడు. నా వైపు చూసి నవ్వుతా ఒక మాట అన్నారు. ఏవయ్యా నవ్వుతున్నావు అన్నా.
అయ్యా మేము ప్రకటించలేకపోతున్నాం, కానీ మీరు సేవకు వచ్చిన దినాల్లో ప్రారంభంలో ఈ ఆటంకం అప్పుడు ఉండేది కాదు కదా, మేము విన్నామయ్యా. సోరారం, జీడిమెట్ల, ఈ ఇండస్ట్రీ అది అంతట్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడింది. అన్నోళ్ళు దీనికి సాక్షులు. అతిశయంగా కాదు, దేవుని కృపను బట్టి చెప్తాను. సోరారంలో మనం సువార్త ప్రకటించని గల్లీ లేదు. 60 గజాలకు ముక్కు మొహం లేనప్పుడే అక్కడ వాక్యం ప్రకటించాం. రూపురేఖలు లేనప్పుడే వాక్యం ప్రకటించాం. సువార్త ప్రకటన అనే వెర్రితనంతో నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో బ్రతుకుతాడు. ఆ రోజుల్లో చిన్న మీటింగ్ పెట్టిన మొత్తం గల్లీకి పోస్టర్లు అంటించేవాళ్ళు. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా ఇప్పుడే మీ ముఖానికి మట్టి అంటుకుంటే తుడిసి వచ్చాను అయ్యా అంది. నేను ఎక్కడుంటే నా ముఖానికి మట్టి అంటితో నువ్వు తుడిసి రావటం ఏంటమ్మా అన్న. కాస్త పెద్ద తల్లి, 65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళింది అన్నట్టు విన్నా. మీ ముఖానికి మట్టి అంటితే తుడిసి వచ్చానయ్యా అంది. నేను ఎక్కడుంటే నా ముఖానికి మట్టి అంటూ ఏంటమ్మా, మీరు తుడిసి రావటం ఏంటమ్మా అని అంటే, ఓం జెండా దగ్గర వాటర్ ట్యాంక్ మీ పోస్టర్ ఉందయ్యా, మీ పోస్టర్ మీద మట్టి పడిందయ్యా, నా కొడుకు ముఖం మీద మట్టి పడింది, నా కొడుకు ముఖం మీద మట్టి పడింది అని చూసి నేను తుడిచి వచ్చానయ్యా, శుభ్రం చేసేయాలి అయ్యా. సోరారం కూరగాయల మార్కెట్ దగ్గర ఓ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళా. సార్ ఓట్స్ కావాలి సార్ అన్న. ఏంటండి అన్నాడు. అదే సార్ ఓట్స్ గంజి తాగుతారు, ఓట్స్ కావాలన్నా. లేవండి నా దగ్గర అదేదో నాకు తెలియదు. పర్వాలేదు సార్ వేరే షాప్కి వెళ్తానన్న అన్నాడు. లేదు సార్, మీరు రెగ్యులర్గా మా దగ్గరికి వస్తారు, దాని పేరేంటో నాకు రాసేయండి, 6 రోజుల తర్వాత మీ ఓట్స్ మీకు ఇస్తాను అన్నాడు. సరే ఓట్స్ తీసుకొచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి సార్, నేను వస్తాను అన్నా. సరేనండి మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాలే అన్నాడు. ఫోన్ చేస్తాను అంటున్నాడు కానీ ఫోన్ నెంబర్ తీసుకోవట్లా. సార్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు కదా. చేస్తా సార్ మీరు వెళ్ళండి సార్ అన్నాడు. నేను అన్నా, ఏం సార్ ఫోన్ చేస్తాను ఓట్స్ వచ్చిన తర్వాత అన్నాడు. నా ఫోన్ నెంబర్ తీసుకోకుండా ఎట్లా ఫోన్ చేస్తారు సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా, మీ ఫోన్ నెంబరు ఫోన్లో ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్, సోరారంలో ఏ గోడను అడిగినా మీ ఫోన్ నెంబర్ చెప్పేది సార్, ఏ గోడను అడిగినా చెప్పేది సార్. నమ్ముతారా? ఆ మాట అన్నప్పుడు నా ఛాతీ 150 ఇంచులు పెరిగింది. అంత సంతోషం అనిపించింది. సువార్త ప్రకటన నిజ సేవకుని సంతోషం. తమ్ముడు సువార్త ప్రకటిద్దాం రండి, పలానా చోట మీటింగ్ ఏర్పాటు చేద్దాం రండి అన్నా. మేము వచ్చి పని చేస్తామన్నా, సువార్త పనిలో పాలి భాగస్థులు అవుతామన్నా, వాల్ పోస్టుల పని మేము చేస్తామన్నా, మీటింగ్ నిమిత్తం అరేంజ్మెంట్ చేసే పని మేము చేస్తామన్నా, ఓ చోట సాక్ష్యం చెప్పే పని మేము చేస్తామన్నా. దేవుని పనిలో పాలిభాగస్తుడుగా, సువార్త వ్యాపకంలో పాలిభాగస్తుడుగా ఉంటాడు. నిజంగా సంఘక్షేమాన్ని కోరుకునేవాడు ఒక నిజమైన క్రైస్తవుడు. సంఘం ద్వారా సువార్త ప్రకటించబడితే ఇంతకు మించిన సంతోషం మరొకటి ఏదీ లేదని దాన్నే ఆనందంగా ఎంచుతాడు. మీకు ఒక మాట చెప్తా, ఆరంభం నుంచి ఈరోజు వరకు సువార్త ప్రకటన కొరకు దేవుడు మనకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల్లో 50 రూపాయలు సువార్త ప్రకటనకి, ఓ 30 రూపాయలు చర్చి, ఓ 10 రూపాయలు అక్కడక్కడ స్థలం కొనటానికి, 1 రూపాయో 2 రూపాయలు మా కొరకు ఖర్చు పెట్టుకుంటాం. మేము ఎట్లా రూపాయి జాగ్రత్త చేసామో తెలుసా? మా యవ్వనాశలు ఎట్లా దేవుని కొరకు చంపుకున్నామో తెలుసా? ఎప్పుడైనా అన్నం వండితే ఎవరో వస్తారని ఒకవేళ మిగిలిపోతే సద్దిబడిన అన్నం, నీరు గారిన అన్నం. నేను చెప్పే మాట అబద్ధమైతే నా ప్రభు వింటున్నాడు. మీరేదో మమ్మల్ని మెచ్చుకోవాలని నేను ఈ మాట చెప్పట్లా. సద్ది అన్నమా, రాత్రి అన్నం ఇప్పుడు తింటామా, రాత్రి అన్నం ఈరోజు సాయంత్రం తింటామా, 2 రోజుల క్రితం సత్యాన్నం ఈరోజు తింటామా? ఏనాడు దేవుడు విశ్వాసుల ద్వారా ఇచ్చిన డబ్బును చెత్త కుప్పలో పడేసినట్లుగా. కానీ ఇది పాచిపోయిన అన్నం, సద్యాన్నం, రాత్రి అన్నం అని ప్రక్కన పెట్టిన జ్ఞాపకాలు నాకు లేవు. నేను ఆడేది అబద్ధమైతే నా నోట దేవుడు ఉంచిన సత్యవాక్కు తీసేస్తాడు.
కొన్ని సందర్భాల్లో సద్దన్నం నీరు గారిపోతే అన్నం పూర్తిగా సద్దిపడిన తర్వాత అన్నంలో నుంచి ఏమొస్తుంది? నీరు గారిన అన్నం. సావుకురాలు ఇట్లా జల్లెడ బేషన్ ఉంటుంది కదా, దానిలో ఇట్లని నీరు గారిన అన్నం తిన్న జ్ఞాపకాలు మాకున్నాయి. ఎందుకో తెలుసా? ఈ 10 రూపాయలు అన్నం ఖర్చు పెట్టే కంటే ఈ 10 రూపాయలు దేవుని సేవకు ఖర్చు పెడితే బాగుండుగా, మందిరానికి ఒక వస్తువు కొంటే బాగుండుగా, పరిచర్య కొరకు వస్తువు కొరితే బాగుండుగా. ఈరోజు ఈ పరిచర్య ఎంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా? మీ ఎదుట నిలబడిన మీ అన్నను, మీ తండ్రిని ఈ పరిచర్య సువార్త ప్రకటనలో సంతోషించే పరిచర్య. ఈ రోజుకి టిల్ డేట్, ఈ రోజుకి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి సంఘం ద్వారా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంత ఆనందపడతాడో తెలుసా? దేవా, మా మందిరంలో ఒకప్పుడు 50 మంది ఉండేవాళ్ళు, ఈరోజు 500 మంది అయ్యారు. ఈ 500 మంది 5,000 మంది అయ్యారు. ఈ 5,000 మంది 10,000 మంది అయ్యారయ్యా. ఇంతకు మించి మాకేం కావాలయ్యా? మా కళ్ళ ముందు సేవ అంతకంతకు ఆశీర్వదించబడతా ఉంటే ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదని నిజ క్రైస్తవుడు సంతోషిస్తాడు. ఇక డూప్లికేట్ క్రైస్తవుడు ఉన్నాడు, చూసారా? చూడు జెరిమియాను మారిపోయాడు. చూడు రాజన్న మారిపోయాడు. అంతకు మునుపు ఫోన్ చేస్తే మధ్యరాత్రి కూడా రాజన్న టకామని ఫోన్ చేసి లిఫ్ట్ చేసేవాడు. ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేసిన మారిపోయారండి వాళ్ళు. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవడు వాడు? ఆ తండ్రి ఇంటిలో తప్పిపోయిన కొడుకు ఒకడున్నాడు, తప్పిపోయిన కొడుకు ఒకడున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, అసలు వీళ్ళిద్దరిలో తప్పిపోయినోడు ఎవరు? పెద్దోడా చిన్నోడా? అక్క చిన్నోడు కాదక్క, పెద్దోడే. వీడి ఇంట్లోనే ఉంటాడు కానీ తండ్రి మనసు అర్థం చేసుకోడు.